హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా రోజులు అయింది కదండి మనం క్లాసెస్ చెప్పుకొని. చాలామంది పిల్లలు అడిగారండి. సో నాకు వీలు పడలేదు క్లాసెస్ అనేటువంటివి అప్లోడ్ చేయడానికి. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా క్లాసెస్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సెట్కు సంబంధించి క్లాసెస్ చెప్పమని పిల్లలు అడిగారండి. మనకు సెట్ ఎగ్జాము సెప్టెంబర్లో ఉంది కదండి. డేట్స్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. మనకు మొత్తానికి ఎన్ని డేస్ ఉన్నాయి? 20 డేస్ ఉంది అండి ఎగ్జామ్కి. ఈ 20 డేస్లో నేను మీకు ఎవ్రీడే ఒక వీడియోలో 2 మార్క్స్ కవర్ అయ్యే విధంగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ 20 డేస్లో రెగ్యులర్గా మనకు వీడియోస్ అనేటువంటివి వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ టాపిక్లో మనకు 2 మార్క్స్ అనేటువంటివి కవర్ అవుతాయండి. ఖచ్చితంగా ఇందులో నుండి క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుందండి. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మీరు చూసినట్లయితే ఇందులో నుండి ఈ టాపిక్లో నుండి కంపల్సరీ 2 మార్క్స్ వచ్చి ఉంటాయి. 2 మార్క్స్ కంటే ఎక్కువనే వస్తాయండి. 2 to 4 మార్క్స్ అనేటువంటి రావడం జరుగుతుంది ఈ బాండ్ ఆర్డర్ నుండి. సో చూద్దామండి. ఇప్పుడు మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అండి, MOT. బాండ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అనుకుంటారండి, నేను ఇక్కడ మొత్తము డెప్త్గా చెప్పట్లేదండి, ఓన్లీ ఇక్కడ ట్రిక్ యూజ్ చేసి చెప్తున్నాను. మీరు ట్రిక్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చాలా క్లాసెస్ విని ఉంటారు, మొత్తం థియరిటికల్ పార్ట్ అంతా చదివే ఉంటారు. సో మీకు ఆల్రెడీ దీని మీద ఐడియా ఉంటుంది. నేను ట్రిక్ తోటి చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాండ్ ఆర్డర్ అనగానే మీకు బ్రెయిన్లో ఏమొస్తుందండి? దీని యొక్క ప్రిన్సిపల్ అనేటువంటిది గుర్తుకొస్తుంది. నెంబర్ ఆఫ్ బాండ్ ఎలక్ట్రాన్స్ మైనస్ అండ్ యాంటీబాండింగ్ ఎలక్ట్రాన్స్ by 2 అనేటువంటిది మీకు ఈ ఫార్ములా అనేటువంటిది బ్రెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తానండి. ఇది మీరు మర్చిపోండి, మీకు తెలిస్తే చాలు, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇది మనకి ఇక్కడ అప్లై చేయకుండా విత్ ఇన్ 1 minute కూడా పట్టదండి. మీరు ఒక 1 సెకండ్లోనే ఆన్సర్ చేయగలుగుతారు. 1 సెకండ్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. అంత ఈజీగా నేను ఇక్కడ మీకు చెప్తానండి. సో ఇక్కడ నేను అందుకే ఇక్కడ ట్రిక్ అని రాసిన, బాండ్ ఆర్డర్ అండ్ అప్లికేషన్ ట్రిక్. ఎట్లా మనం అప్లై చేయాలి ఈ ట్రిక్ అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ వాటి యొక్క అటామిక్ నెంబర్ అనేటువంటిది తెలవాలండి. ఇది తెలిస్తేనే మనం కెమిస్ట్రీ వస్తుంది, లేకపోతే కెమిస్ట్రీ అనేటువంటిది రాదండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఏం తెలవాలంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరియు బాండ్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి అనేటువంటిది తెలవాలి. ఇదే ట్రిక్ అండి. ఇక్కడ నేను ఇది క్లియర్గా వినండి, మీకు అర్థమవుతుంది. ఈ ట్రిక్ అనేటువంటిది నేను ఇక్కడ 2 స్టార్స్ పెట్టానండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ బాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మనకు 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 10 నుండి స్టార్ట్ చేయండి. 10, 11, 12, 13, 14 ఇక్కడికి స్టాప్ చేయండి. ఇక్కడ 14 అనేటువంటిది రిమూవ్ చేసేసి ఇక్కడ 13 ఉంది కదండి, ఈ 13కి ఆరో మార్క్ అనేటువంటిది పెట్టేసి ఇక్కడ 14, 15, నెక్స్ట్ 16, 17, 18 ఇలా ఆరో మార్క్స్ అనేటువంటి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 10 to ఇక్కడ 10, 18 ఉంది కదండి. సో దీనికి మీరు ఏమని ఇక్కడ ఆరో మార్క్ పెట్టేసి 1.0, నెక్స్ట్ 1.5, నెక్స్ట్ 2.0, నెక్స్ట్ 2.5, నెక్స్ట్ 14కి 3.0 ఇలా పెట్టుకోండి. ఇది ట్రిక్ అండి. సో మనం ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్? ఫస్ట్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వరకు ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే మనకు ఈ ఫార్ములా అనేటువంటిది వర్తిస్తుందండి. ఇంతకంటే ఎక్కువ మనకు రావండి ఎగ్జామ్లో, ఇంతవరకే వస్తాయండి. సో మనకు ఇది 1.0 ఉందంటే 1 బాండ్ అని అర్థం అన్నట్టు. 1.5 అంటే 1 బాండ్ ఉండి దాంట్లో మళ్ళీ పార్షియల్గా బాండ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 2.0 అంటే 2 బాండ్స్ అంటే డబుల్ బాండ్ అనే అర్థం అన్నట్టు. ఇది సింగిల్ బాండ్, డబుల్ బాండ్. 2.5 అంటే మనకు పార్షియల్గా బాండ్ అనేటువంటిది ఉంటుందండి, అంటే ట్రిపుల్ బాండ్ అనేటువంటి ఫార్మేషన్ జరగడానికి అక్కడ రెడీగా ఉంది అని అర్థం అన్నట్టు. నెక్స్ట్ 3.0 అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. తెలుసు కదా మనకు. ఈ ట్రిక్ కనుక మనకు తెలిసినట్లయితే మనం ఈజీగా 1 సెకండ్లో మనం ఆన్సర్ చేయగలుగుతామండి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి, చూడండి. మేడం 1 సెకండ్లో చేయగలుగుతామని అంటున్నారు, ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది మేడం అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్ అనేటువంటిది వినండి. ఒక 10 minutesలో మీకు ఈ కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమవుతుంది మీరు ఫస్ట్ విన్న వాళ్ళైతే. తర్వాత మీరు ఒక 2 times 3 times కనుక మీరు దీన్ని ప్రాక్టీస్ చేసింటే 1 సెకండ్లో మీరు ఆన్సర్ 100%గా చేయగలుగుతారు, నేను గ్యారంటీ ఇస్తానండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ఒక 10, 12 ఎగ్జాంపుల్స్ వరకు ఇచ్చానండి. ఇందులో నుండి కంపల్సరీగా మనకు
కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. ఇవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 2 మార్క్స్ అనేటువంటి ఎటు పోవండి, 2 to 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నైట్రోజన్ మాలిక్యూల్, నైట్రోజన్ ప్లస్ మాలిక్యూల్, నైట్రోజన్ డబుల్ ప్లస్ మాలిక్యూల్, ఆక్సిజన్ ప్లస్ మాలిక్యూల్, ఇక్కడ సూపర్ ఆక్సైడ్, పెరాక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదండి. నెక్స్ట్ బోరాన్ మాలిక్యూల్, కార్బన్ మాలిక్యూల్, ఫెరస్ మాలిక్యూల్, కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్, కార్బన్ ఆక్సిజన్ ప్లస్ మాలిక్యూల్, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్స్గా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. కొన్ని మీకు నేను చెప్తాను. ఇక్కడ రిమైనింగ్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో నేను కొన్ని లాస్ట్లో చెప్పిన తర్వాత ఒక 2-3 ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది మీరు నా కామెంట్ సెక్షన్లో దానికి ఆన్సర్ చేసి పెట్టినప్పుడు నాకు అర్థమవుతుందండి. ఇంకా మీకు ఎలా చెప్పాలి డెప్త్గా అనేటువంటిది. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఇక్కడ నైట్రోజన్ మాలిక్యూల్ అనేటువంటిది ఫస్ట్ వన్ తీసుకుందామండి. మనం ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు బాండ్ ఆర్డర్ అంటే ట్రిక్ పరంగా నేను చెప్తున్నానండి. మీరు థియరిటికల్ పార్ట్ ప్రకారం అది మర్చిపోండి. ఇంకా ట్రిక్ పరంగా మనం ఏం చేసుకోవాలంటే ఆటమిక్ నెంబర్ మల్టిప్లై నెంబర్ ఆఫ్ ఆటమ్స్. అంటే ఇక్కడ నైట్రోజన్ మాలిక్యూల్ ఉంది కదా, అంటే టూ ఆటమ్స్ ఉంటాయని అర్థం అన్నట్టు. మనకి ఇక్కడ నైట్రోజన్ యొక్క ఆటమిక్ నెంబర్ తెలియాలి, ఎంత 7. నెక్స్ట్ హైడ్రోజన్, ఇక్కడ మనకు హౌ మెనీ నైట్రోజన్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి, 2 ఆటమ్స్ అనేటువంటివి ఉన్నాయి కదండి. సో మనం ఇక్కడ 2 అని వేసుకున్నాం. ఇప్పుడు ఆటమిక్ నెంబర్ అంటే 7 అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 2, టోటల్ 7 2s 14 అంటే మనకు ఏమొస్తుందండి లాస్ట్లో నేను చెప్పినటువంటి ట్రిక్లో ఇక్కడ చూడండి, పైన చూపిస్తున్నాను. ఇక్కడ 14 ఉంది కదండి. 14 అనగానే మనకి ఏమొస్తుంది 3.0 అంటే ట్రిపుల్ బాండ్ అనేటువంటిది మనకు నైట్రోజన్ మాలిక్యూల్లో ప్రజెంట్గా ఉంటుంది డైరెక్ట్, అంతే. ఇంక ఇప్పుడు అర్థమైంది కదండి. సో మనకి ఇక్కడ వచ్చేస్తుంది నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ నైట్రోజన్. సో ఇక్కడ మనకు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి. 14 అంటే ఏంటి, మనకు ఈవెన్ నెంబర్ కాబట్టి డయామాగ్నెటిక్ స్టేట్ అనేటువంటిది ఇక్కడ ప్రజెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. నైట్రోజన్ ప్లస్ మాలిక్యూల్ అండి. ఇది ఇక్కడ 7 అంటే మనకు సేమ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏమొచ్చిందంటే ప్లస్ వచ్చింది కదండి. సో దీనికి ఒక ట్రిక్ ఉందండి. ప్లస్ వస్తే మనం ఎలా రాయాలి, మైనస్ వస్తే ఎలా రాయాలి అంటే ఇక్కడ నేను ఒక ట్రిక్ చూపిస్తున్నాను చూడండి. ప్లస్ వచ్చిందంటే మనము రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి మనం, అంటే మైనస్ చేయాలి అని అర్థం అన్నట్టు. ప్లస్ అంటే ఆపోజిట్ మైనస్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైనస్ వచ్చింది అనుకోండి, ప్లస్ అంటే యాడ్ చేయాలి, ఒక 1 ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. ఎన్ని ప్లేస్లు ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి, ఎన్ని మైనస్లు ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ అనేటువంటి యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఇక్కడ మనకు 14, 7 2s 14 మైనస్ 1, ఒక 1 ప్లస్సే ఉంది మనకు. సో 1 ఎలక్ట్రాన్ రిమూవ్. టోటల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్, 13 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. సో ఇక్కడ మనం 13 అంటే 14 ఎలక్ట్రాన్స్ పైన ఉన్నటువంటి దాన్ని తీసుకుంటాం కదా. 13 15 ఈ 2 ఎలక్ట్రాన్స్ మనకు ఉన్నట్లయితే 13 15 ఉన్నా కూడా 2.5 బాండ్ ఆర్డర్ అనేటువంటిది వస్తుంది. అంటే డబుల్ బాండ్ అనేటువంటి, అంటే డబుల్ బాండ్కి పైన ఇంకొక పార్షియల్గా మనకు బాండ్ అనేటువంటి ఫార్మేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి బాండ్ ఆర్డర్ 2.5 పారామాగ్నెటిక్ స్టేట్. ఎందుకు పారా, ఇక్కడ ఆడ్ నెంబర్ అనేటువంటిది వచ్చింది కాబట్టి పారామాగ్నెటిక్ స్టేట్. చూడండి ఇక్కడ నైట్రోజన్కు మధ్య డబుల్ బాండ్ ఉండి మనకు దానిపైన పార్షియల్ బాండ్ అనేటువంటి ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్, ఇది నైట్రోజన్ మాలిక్యూల్ కదండి. నేను ఇక్కడ ట్రిపుల్ ప్లస్ ఇచ్చానండి. ట్రిపుల్ ప్లస్ అండ్ డబుల్ ప్లస్ అనేటువంటిది మీరు చేసి నాకు చూపించండి. ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైంది కదండి. సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మీరు నైట్రోజన్ మాలిక్యూల్ ఇక్కడ N2++ అనేటువంటి మాలిక్యూల్ ఇచ్చానండి. ఇది మీరు హోంవర్క్ కింద ఇస్తున్నానండి నేను. ఇది మీరు చేసి నా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేటువంటిది పెట్టండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, అది ఏ మ్యాగ్నెటిక్ స్టేట్ అనేటువంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ మిగతాయి కూడా మనం చెప్పుకుందామండి. సో మీకు కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమైందని అనుకుంటున్నానండి. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు కంపల్సరీ మీ దగ్గర 2 to 4 మార్క్స్ ఉన్నట్టేనండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.